తిరుపతి కొండకు దినం లక్షల మంది భక్తులు వస్తారు. దేవునికి నెత్తెంటికలు ఇచ్చి మొక్కులు అప్పచెప్తారు మొదలు. ఇక దర్శనానికి పోయిన కాడ గల్లెల 10, 100, 500 కానుకలేస్తారు. కొందరు బంగారం మొక్కులు మొక్కుతారు. కిరీటాల కాంచేలి పాదుకల దాకా ఇప్పటికీ ఎన్నో ఇలువైన కానుకలు వచ్చినాయి స్వామికి. ఇక అలాగివి ఇది వైజయంతి మాల. ఏడుకొండల ఎంకన్న స్వామికి గీ భక్తులు తెచ్చిండ్రు. ఇలువ 2 కోట్లు. బంగారం తోటి అమ్మవారి బొమ్మ పోత పోసి చుట్టూ వజ్రాలు అతకబెట్టిండ్రు. టీటీడీ పాత చైర్మన్ ఆదికేశవులు నాయుడు బిడ్డే మన్మరాలు కలిపి గీ కానుక తెచ్చిండ్రు స్వామికి. పొద్దుగాల దర్శనం చేసుకొని దేవునికి సమర్పించిండ్రు. కార్తీక మాసంలా ఇయాల చాలా మంచి రోజట. ఎప్పుడు మొక్కుకున్నారో ఇయాల కొండకొచ్చి మొక్కప్ప చెప్పిండ్రన్నట్టు. 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. రేపు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సుత ఇట్లనే వైజయంతి మాల సమర్పిస్తారట. ఏడుకొండల ఎంకన్నకు దినం ఎన్నో కానుకలు వస్తుంటాయి. ఇంట్లో ఇదొక్కటన్నట్టు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు సమర్పిస్తున్నారు.